ఊపిరి తీసుకుందాం కొంచెం. Yeah, yeah. అయితే ఈసారి ఇవన్నీ చూస్తారు కదా, ఒక మెచ్యూర్డ్ రిలేషన్షిప్ అంటే ఎలా ఉండాలి అంటారు? కంప్లీట్ పేషెన్స్ ఉండాలండి. అంటే ఎంత పేషెన్స్ అంటే ఒక తల్లికి కొడుకు పైన ఎంత కోపం వచ్చినా ఏమొచ్చినా వానితోనే ఉంటది, కొడుకు తల్లితోనే ఉంటాడు. అంత పేషెన్స్ ఉండాలి రిలేషన్ లో కూడా. అంటే ఏం చేసినా నువ్వు ఎట్లున్నా నెక్స్ట్ డే మామూలు అయిపోతారు చూడండి. తల్లి కొడుకో తండ్రి కూతురో ఇట్లా కిడ్స్ తోని మామూలు అయిపోతాం చూడండి. అట్లా కిడ్ లాగా చూసుకోవాలి ఒక పిల్లని. అండ్ కమింగ్ టు మెన్ కూడా, వాళ్ళు కూడా సెన్సిటివ్ ఉంటారు, బయటికి గంభీరంగా అట్లా ఉండడానికి ట్రై చేస్తారు, కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళకు కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. సో మెయిన్ ఏముండాలంటే, సపోజ్ ఒక సినిమాకి పోవాలని ఉంది అనుకోండి, ఒకరికి ఉంటది ఒకరికి ఉండదు. నాకు ఇష్టం ఉంటే నువ్వు రావా అని తినంటది, లేదా నేను రాను అంటే ఒప్పుకోరు. అట్లా కాకుండా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ కి రావాలి. ఒకరి కోసం ఒకరు కాంప్రమైజ్ అయితే చేసుకోవాలి కదా. సరే వీనికి ఇష్టం లేదు, సినిమా క్యాన్సల్, లేదా ఈమెకి ఇష్టం ఉంది, పోదాం బలవంతంగా. కానీ బలవంతంగా పోయి ఆడ మొహం ఇట్లా పెట్టుకొని కూర్చోరాదు. దరిద్రం దానికోసం సినిమాకి వచ్చినా, ఇప్పుడు దీనికి పాప్కార్న్ ఇప్పియాలా, ఇది అది ఉండరా. ఇక చిన్న పిల్లోనికి ఇష్టం ఉందని మనము గేమ్స్ కో దానికో తీసుకుపోయి ఆడిపిస్తుంటాం చూడండి. అట్లా పిల్లని తీసుకొచ్చి సినిమా చూపిస్తున్నా అని నవ్వుకుంటేనే యాక్టింగ్ చేయాలి కొంతసేపు, అది సినిమా అయిపోయేంత వరకు. తర్వాత తన ఆనందంలోనే మన ఆనందం చూసుకొని ఇంటికి పోయినాక మంచిగా హాయిగా ప్రశాంతంగా పండుకోవచ్చు. లేదనుకోండి, సినిమా దగ్గర కొట్లాట వచ్చి ఇంట్లో కూడా కొట్లాడుకుంటేనే అట్లుంటది. సో ఒక ఆమెకి ఊటీ పోవాలని ఉంటది, ఈయనకేమో మనాలి పోవాలని ఉంటది, హస్బెండ్ అండ్ వైఫ్ కి హనీమూన్ కో ఎక్కడ. వాళ్ళు ఇక దానిపైన చర్చించుకుంటే అది ఎప్పటికీ సొల్యూషన్ రాదు కదా. ఇంట్లో వచ్చి అంతెందుకు ఖర్చు పెడుతున్నావురా, అరకు పోచాలు అంటారు. వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంటది ఇంట్లో. ఇక వాళ్ళ మాట వినాలా, భార్య మాట వినాలా, వీని మాట వీడు వినుకోవాలా. మనం అన్ని చెప్తాం కదా కొటేషన్స్, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, అందరికి నచ్చేంత మంచిది కాదు జీవితం అని చెప్తాం. అందరినీ సాటిస్ఫై చేయలేము, చెయ్యకు కూడా అవసరం లేదు. కొన్నిసార్లు నువ్వు సీరియస్ గా నో చెప్పాలి, నో అనిపిస్తే నో, ఇట్లా అంటాం. కానీ ప్రాక్టికల్ కి వచ్చేసరికి మళ్ళీ అందరు కూర్చొని అది డిస్కస్ చేసుకుంటేనే సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. అందుకే వీడిపై ఇద్దరే ఉంటారు. ఎందుకంటే తల్లి పాత్ర, తండ్రి పాత్ర, అత్త మామల పాత్ర, వదినల పాత్ర, బావల పాత్ర ఎవరిది ఉండరాదు అని వాళ్ళు ఇద్దరుంటే కొంచెం డిస్కషన్ అన్న స్కోప్ తక్కువ ఉంటది కదా. నేను అదే అబ్జర్వ్ చేస్తుంటా. ఒక కార్ లో ముగ్గురు పోవడం వేరు, ఇద్దరు పోవడం వేరు, నలుగురు పోవడం వేరు. సారీ ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్ అది ఉంది, కానీ ఆ ఇంపాక్ట్ తక్కువ ఉంటది కదా ఫోన్లల్లో. దానికన్నా డైరెక్ట్ ఉన్నప్పుడు ఒక వార్ జరుగుతుంటది ఫ్యామిలీలో, అది ఇండియా పాకిస్తాన్ కన్నా పెద్ద వార్ ఉంటది అది. సో ఆ వార్ ని అవాయిడ్ చేయాలంటే ఇద్దరు ఉండాలని ఇద్దరు ఉంటుంటారు. ఇప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, హస్బెండ్ డ్రైవ్ చేస్తుండు, వైఫ్ ఉంది, వెనకాల ఇంక ఇద్దరు పాత్రలు ఎవరన్నా ఉన్నారు. అది వదినలు కావచ్చు, అన్నలు కావచ్చు, అక్కలు, వాళ్ళ తమ్ముళ్ళు కావచ్చు, బావమరుదులు కావచ్చు, బావలు కావచ్చు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనక నుంచి బావమరిదో లేదా వీళ్ళ అన్ననో ఎవరో అంటారు, అరే సీట్ బెల్ట్ వేసుకో, లేదా ఇంత చీకటి ఏంది లైట్స్ ఆన్ చేసుకో ఫస్ట్ అంటానే, నాకు తెలుసులే నువ్వు ఊరుకో అంటాడు. అదే ఇద్దరు ఉన్నప్పుడు, బావ బావమరిది లేదా బ్రదర్స్ ఎవరన్నప్పుడు, సీట్ బెల్ట్ వేసుకో, నీ డ్రైవ్ చేయొచ్చు కదా, లేదా లైట్స్ వేసుకో అంటే ఇంత అగ్రెషన్ రాదు. అంటే థర్డ్ పర్సన్ ముందు ఇన్సల్ట్ అయితే తీసుకోలేము మనం. ఆఫీస్ లో కూడా కొట్టిందని కాదు, తోటి కూడా నవ్విందని. 100% కరెక్ట్. ఆఫీస్ లో కూడా తప్పు చేస్తే క్యాబిన్ లో పిలిచి తిరిగితే వేరేలాగా ఉంటది, అందరి ముందు తిరిగితే వేరేలాగా ఉంటది. సో అట్లా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అంటే చుట్టూ ఎవరన్నా చూస్తున్నప్పుడు మనకి ఇన్సల్ట్ అయితే అసలు తీసుకోలేము, ఇద్దరే ఉన్నప్పుడు తీసుకోలేము. అందుకే భార్య భర్తలు కొట్లాడుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ డే నవ్వుకుంటారు, ఊరికే ఫోన్లలో చెప్పుకుంటారు, ఏ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని. వీళ్ళకి చెప్తే వీళ్ళు ఏదో దానికి ఇన్వాల్వ్ అయ్యి థర్డ్ పర్సన్ ఏమో చేయనికే పోయి లాస్ట్ కి వీళ్ళే విలన్ అవుతారు, వాళ్ళిద్దరు నెక్స్ట్ డేకి నవ్వుకుంటారు, మంచిగా ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు అండర్స్టాండింగ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. కొన్నిసార్లు కొన్ని ఒకరికి వద్దనిపిస్తే, కొన్ని కావాలనిపిస్తే, అయితే కూడా కాంప్రమైజ్ అయితే డిస్కస్ చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇల్లు కొందామని ఒకరు అంటారు, రెంట్ కట్టుకుంటూ ఉందాము, నీకు ఇల్లు ఎందుకు ఇప్పుడు అని వీళ్ళు అంటారు. అంటే రెండు కరెక్టే, కానీ ఎవరో ఒకరు కాంప్రమైజ్ కావాలి కదా. అదే ముగ్గురు నలుగురు 5 మంది ఉంటే, అత్తలు మామలు అమ్మలు వదినలు బావలు బావమరుదులు, కొందాము అనొకరు, వద్దనొకరు, ఈడగొందాము ఆడగొందాము, ఈ డిస్కషన్, ఈ పంచాయతీ, ఒక టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది డిష్ అన్నట్టు అందరికి వంట వచ్చినట్టే బిహేవ్ చేస్తారు. నేను క్రికెట్ టీమ్ లో కూడా గమనించిన, క్రికెట్ ఆడతాము, 11 మంది ఉంటాం మేము, అందరూ నాకే ఎక్కువ క్రికెట్ వచ్చి అనుకుంటారు. అట్లా ఇప్పుడు ఏమైతుందంటే సోషల్ మీడియా వచ్చి, వీడియోలు చూసి, యాటిట్యూడ్ పైన సినిమాలు వచ్చి, పుష్ప
అర్జున్ రెడ్డి ఇట్లాంటి అందరికీ ఒక యాటిట్యూడ్, అందరు చిన్న పిల్లల దగ్గర నుంచి కాలర్ లేపుకొని ఒక యాటిట్యూడ్ లో బైక్ ఫాస్ట్ నడుపుకుంటే అట్లనే తిరుగుతారు. ఇంట్లో కూడా అందరికి అన్ని చూసేసి నాకు నాలెడ్జ్ వచ్చేసింది, అన్ని ఇంటర్వ్యూలు చూసిన, అన్ని పాడ్కాస్ట్లు చూసిన, అన్ని సినిమాలు చూసేసిన, అంత లైవ్ చూసిన, కాన్ చూడబోసిన ఈ జీవితాన్ని అన్నట్టు అందరు నాకే తెలుసు అనే దాంట్లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నాకు ఏమీ ఇంకా అంతా తెలియదు, కొన్ని మిస్టేక్స్ చేస్తా నేను అని రియలైజ్ అయిన రోజు ఈ ప్రాబ్లం రాదు. ఎవ్వరు మిస్టేక్ యాక్సెప్ట్ చేయరు. ఇంటికి వచ్చి అమ్మను ఒక మాట అంటే అమ్మ ఫీల్ అవుతుంది, కోడళ్ళు ఒక మాట అంటే కోడలు ఫీల్ అవుతుంది, కొడుకును ఒక మాట అంటే కొడుకు ఫీల్ అవుతాడు. ఏమన్నా అంటే నువ్వు అలగడము, ఏమన్నా అంటే నేను అలగడము, ఇదే ఉంటదారా మన జీవితంలో అని సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ ఉంటది. అట్లా అలగడము తప్ప జీవితంలో ఇంకొకటి లేదు. అంటే అలగడం ఎప్పుడు జరగదు అంటే, సరే నేను మనిషిని, నేను మిస్టేక్ చేస్తా, సారీ, నెక్స్ట్ టైం నుంచి రిపీట్ చెయ్య, అయిపోయింది కదా. సారీ చెప్పాలంటే ఈగో, మనకు సారీ అనే వర్డ్ యూజ్ చేస్తే అది పెద్ద వార్లాగా అది యూజే చేయం, ఇక లోపలనే పెట్టుకుంటాం. సో నేను అనేది మనం కూడా తప్పులు చేస్తాము, సారీలు చెప్పాలి, ముందుకు వెళ్ళిపోవాలి జీవితంలో. అన్నట్టు మీ క్రికెట్ టీం ఎలా ఉంది? అసలు లేదు మా క్రికెట్ టీం, లేదా? లేదు, టైం లేదు. చాలా ఇష్టం మాకు ఆడడం కానీ సో టైం లేక ఇప్పుడు వాళ్ళు వేరే టీమ్స్ కి వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే టీమ్స్ కి ఆడుకుంటుంటారు, వాళ్ళకి ఓన్ టీమ్స్ ఉంటాయి. మా స్పెసిఫిక్ క్రికెట్ టీం లేదంతే. సో ఇవన్నీ చెప్పారు, ఇంతకీ లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా? లవ్ మ్యారేజే బెటర్. అంతేనా? అరేంజ్డ్ మ్యారేజ్ లో ఏంటంటే అసలు ఏం చెప్పలేం, వాళ్ళు ఎట్లుంటారు, ఏం చేస్తారు, ఏంది వాళ్ళ అలవాట్లు. వాళ్ళకి సిగరెట్ అలవాటు ఉండొచ్చు, లేదని చెప్తారు. మంది అలవాటు ఉండొచ్చు, లేదని చెప్తారు. కనీసం కలిసి తిరిగితే వాళ్ళ గురించి కొంచెం అర్థమవుతుంది ఆడపిల్లలకు కూడా. లేదా ఫార్మల్ వేసుకొచ్చి పెళ్లి చూపులు ఇట్లా కూర్చుంటారు బుద్ధివంతుల్లాగా. వాడు మస్తు డేంజర్ క్యాండిడేట్ ఉండొచ్చు, అది ఎట్లా అర్థమవుతుంది నీకు ఒక్క చూపులో, ఒక్క కనెక్ట్ లో? కొంచెం కష్టమే అది. కొన్ని రోజులన్నా కలిసి తిరిగితే సరే వీడి ఇట్లా ఆమె ఇట్లా అని అర్థమవుతుంది. సో ఈవెన్ గర్ల్స్ విషయంలో కూడా అంతే, వాళ్ళు ఫస్ట్ లో అంతా మంచిగానే మాట్లాడుతుంటారు, తెలియదు కదా వాళ్ళు ఇంట్లో ఎట్లుంటారో, వాళ్ళకు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఎట్లా రియాక్ట్ అవుతారో, వాళ్ళ నేచర్ ఏందో అనేది తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ట్రావెల్ చేసి పెళ్లి చేసుకోవాలి. మరి లవ్ చేసిన వాళ్ళు మస్తు ట్రావెల్ చేసి కూడా డివోర్స్ తీసుకుంటారు. ఇంకోటి పెళ్ళైన తర్వాత హస్బెండ్ టిపికల్ హస్బెండ్ అయిపోవడము, మళ్ళీ టిపికల్ వైఫ్ అయిపోవడము, అది మళ్ళీ ఏ రాయితో కొట్టుకుంది ఎందుకు తలకే వాళ్ళకి అన్నట్లా పర్సెంటేజ్ చెప్తున్నా నేను. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ కి లవ్ మ్యారేజ్ కి కంపేర్ చేస్తే లవ్ మ్యారేజ్ బెటర్ అనిపిస్తుంది. అసలు మ్యారేజ్ కావాలా, మ్యారేజ్ చేసుకోవాలా? నాకైతే పూరి జగన్నాథ్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు చెప్తుంటే అయితే గూస్ బంప్స్ వస్తే ఆ టాపిక్స్ మ్యారేజ్ పైన వింటుంటే జీవితంలో పెళ్లే చేసుకోబుద్ధి కాదు. వాళ్ళందరూ చేసుకున్నాక చెప్పిండ్రు. అయితే కూడా నాకు కూడా అయింది కదా, ఇక జీవితంలో పెళ్లి సైడ్ చూడొద్దు అనిపిస్తుంది. బట్ ఈవినింగ్ 6 టైంలో ఇక పొద్దున 6 వరకు ఏం చేయాలో అర్థం కాదు. రోజు మందు కొట్టుకుంటూ ఉండలేము, క్రికెట్ ఆడుకుంటూ తిరగలేము, ఒక పార్ట్నర్ కావాలనిపిస్తుంటది. ఎప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళతోనే ఉండలేము. సో ఆ పార్ట్నర్, ఆ ఫీల్, ఆ వైబ్ ఆపోజిట్ జెండర్ ఉండాలనేది ప్రతి ఒక్కరికి ఉంటది. కొందరు బయటపడతారు, కొందరు బయటపడరు. ఉంటేనే బ్యాలెన్స్ అవుతుంది లైఫ్. 16-17 years కి ఓకే చదువుకుంటాము, అప్పుడు అవసరం లేదు. కానీ వన్స్ యూఆర్ అబౌట్ 24-25 యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ ఏ పార్ట్నర్. సో అదే సృష్టి. లేకపోతే అందరు మగ పిల్లల్ని పుట్టిస్తుండే దేవుడు అందరు ఆడపిల్లల్ని, సగం మగ పిల్లలు సగం ఆడపిల్లల్ని పుట్టిస్తున్నాడు అంటేనే మీరు ఒకరితోనొకరు కలిసి ఉండండి అని అట్లా పుట్టిస్తున్నాడు. సో మనం దాన్ని బ్రేక్ చేసి లవ్ తప్పు, ఎవరితో తిరగరాదు అని అంటున్నాం. అండ్ క్యాస్ట్ దగ్గర కూడా ఈ క్యాస్ట్ వాళ్ళతో ఉండరాదు, ఇట్లా చేయరాదు, అట్లా చేయరాదు అని వాదిస్తారు. అది కూడా చెప్పలేం కదా, ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి పుడుతుందో. సో దాన్ని కూడా అఫెండ్ అయ్యి పిచ్చి పిచ్చే చేసుకోకుండా వాళ్ళకి మంచి పెళ్లి చేయాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.